ఈ రోజు మేము కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అండ్ సీక్రెట్స్ తో మీ ముందుకు వచ్చాం. చదవడానికి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ తో చెప్పిన పెద్ద అబద్ధం గ్రూప్ ఎగ్జామ్ అని చెప్పి నీ దగ్గరికి వచ్చాను. నాకు తెలియకుండా నా ఫోన్ చెక్ చేసావా? తెలియకుండా చెక్ చేయదు, అడిగి చెక్ చేయండి ఇస్తాను కదా. అంటే వాట్సాప్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరెవరు ఫోన్ చేశారన్నా మరి ఏం చెక్ చేస్తున్నారు? ఎంతవరకు చెప్పలేండి. నీ ఫ్రెండ్స్ తో ఏమైనా ఒక సీక్రెట్ నాకు చెప్పు. ఇది చెప్తే మాత్రం నీకు ఒక 2-3 మినిట్స్ మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? తనని బస్సులో చూశానన్నమాట. నీకు నాలో నచ్చే విషయం ఏంటి, నచ్చలేని విషయం ఏంటి? ఓకే, నచ్చే విషయం అంటే అల్లరి చేస్తూ ఉంటావు, ఆట పెట్టిస్తూ ఉంటావు, అందంగా క్యూట్గా ఉంటావు, ఇవన్నీ నచ్చుతాయి. బాగా అర్థం చేసుకుంటావు, అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా నచ్చలేని విషయాలకు వచ్చేసరికి ఒక్కొక్కసారి అలుగుతూ ఉంటావు కానీ రీజన్ ఉండదు. ఐ మీన్ నీకు రీజన్ ఉండొచ్చు కానీ రీజన్ మాత్రం చెప్పవు. రీజన్ చెప్పకుండా అలుగుతావు. నాకు అది అస్సలు 100% నాకు నచ్చదు. అంటే ఎందుకు అలిగేవే అంటే చెప్పవు, అనవు. అలా నాకు చాలా చిరాకు వస్తుంది. నాకు అస్సలు నచ్చదు. నువ్వు అది చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. సో మన మధ్య జరిగిన ఫేవరెట్ రొమాంటిక్ అంటే నీ ఫేవరెట్ రొమాంటిక్ థింగ్ ఏంటి? అంటే రొమాంటిక్ థింగ్ అంటే మనం కేదార్నాథ్ వెళ్ళాం కదా, నార్త్ ట్రిప్కి. అప్పుడు వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఫుడ్ అది అంత బాగోదు. సో నేను సరిగా తినేదాన్ని కాదు. నువ్వు మ్యాథ్స్ అక్కడ ఎన్ని డేస్, ఒక 10 days ఇలా ఉన్నామంటే మ్యాథ్స్ నువ్వే ఫీడ్ చేస్తుండే మరి కేర్గా. నువ్వు అలా ఫీడ్ చేస్తుంటే నాకు అది బాగా నచ్చింది అనమాట. ఇప్పటికి కూడా నాకు అది చాలా ఇష్టం. అది మోస్ట్ రొమాంటిక్ థింగ్ ఏమైనా ఉందంటే అదే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది నాకు అది. థ్యాంక్ యూ. నువ్వు నాతో చెప్పిన సిల్లియస్ట్ అబద్ధం ఏంటి చెప్పు? అబద్ధమా? సిల్లియస్ట్ అబద్ధం యాక్చువల్లీ మరి చెప్తున్నాను మళ్ళీ తర్వాత దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. సరే. యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే ఆఫీస్ నుండి కొంచెం లేట్గా వస్తాను కదా, మీటింగ్ ఉందని చెప్పి. యాక్చువల్లీ మీటింగ్ ఏమి ఉండదు. మరి చెప్పాలంటే నేను ఒక స్పోర్ట్స్ వేర్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళి మా ఫ్రెండ్స్తో బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాను, అందుకే లేట్గా వస్తాను. యాక్చువల్లీ ఎప్పుడు పంపిస్తాను కదా నేను, ఎందుకంత ఓవర్ యాక్షన్? సరే ఇప్పుడు చెప్పాను కదా, దానికి చెప్పడం కాదు, ఎవ్రీ సండే ఇలా వెళ్తుంటా కదా, మళ్ళీ దాని ఏదైనా మరి ఇంకా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చెప్పాక మళ్ళీ దాని గురించి కొట్టుకోవడం తిట్టుకోవడం చేయకూడదు. అలా అంటే మరి కొద్ది గేమే అసలు. అమ్మో చాలా అస్సలు ఇంకా లాగుదాం, ఇంకా వస్తాయి చాలా. చెప్పం ఇక్కడ నుంచి దాచేస్తాం. అలా లేదు, ముందే ప్రామిస్ చేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు మీ ఫ్రెండ్స్తో చేసిన క్యూటెస్ట్ దొంగతనం ఏంటి? ఏముంటాయబ్బా, అంటే ఏదో చేసి ఉంటావు కదా, చిన్నది ఏదైనా దొంగతనం చేసి ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కలిపి దొంగతనం చేసింది ఏదైనా ఉంటాయి. ఇప్పుడు చెప్తే వాళ్ళు బాగోదేమో. పర్లేదు, పేర్లు చెప్పకు, దొంగతనం ఏంటనే చెప్పి సిచ్యువేషన్ చెప్పేసి. యాక్చువల్లీ మేము హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ కిందన కిచెన్లో ఆనియన్స్ ఇవన్నీ మేము కొట్టేసి పైకి వెళ్ళి మేము కుక్ చేసుకునేవాడిని. నాకు తెలిసి ఇలా చాలా మంది చేసి ఉంటారు. ఎలాంటి చేశారు? టమాటో అదేంటి రైస్, టమాటో, కర్డ్ అన్ని దొంగతనం చేసి పైకి పట్టుకెళ్ళి ఈ వీడియో గ్యారెంటీ మీ హాస్టల్కి పంపిస్తాను, అప్పుడు ఏమేమి చేసేవన్నీ చెప్తాను. వద్దు, పైన అలా ఎందుకు చేస్తారబ్బా, పాపం కదా. ఫుడ్ బాగుంటుంది అబ్బా, ఏం చేయమంటాం మరి. బేబీ వన్ మోర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసినా నువ్వు దాన్ని చేంజ్ చేసుకోలేనిది ఏమైనా ఉందా? చూద్దాం. ఏం లేదు, పవర్ చేయకు, ఏదో ఒకటి ఉంటుంది చెప్పు. అంటే అది చేయడం బ్యాడ్ అని తెలుసు అయినా సరే నువ్వు దాన్ని మార్చుకోలేకపోతున్నావు. యాక్చువల్లీ నేనే కాదు, మ్యాథ్స్ చాలా మంది అమ్మాయిలు ఏంటి చేస్తూ ఉంటారు అనుకుంటాను. ఏం చేస్తుంటారు? నేను స్లేట్ పెన్సిల్స్ తింటాను నేను. హెల్త్కి ఎంత ఇదో తెలుసు అసలు. అవును తెలుసు, కానీ చాలా మందికి ఇంకంతే. ఆ స్లేట్ పెన్సిల్స్ స్మెల్ అది తినే ఉద్దేశం అది నేను నీ దగ్గర దాచి ఎంత వర్షం తిని తెలుసా? ఎవరు తింటారా? హెల్త్ పాడైపోతుంది తెలుసు తెలుసు. ఇప్పుడు తినట్లేదులే, ఎవరో తెలుసు. తినట్లేదు. ఈ మధ్య ఎప్పుడు తిన్నా నిజం చెప్పు, రీసెంట్ డేస్లో ఎప్పుడు తిన్నా? 1 month బ్యాక్. మరి ఈ మధ్య తినట్లేదంట, అది ఇప్పుడు నుంచి తినను. సో గైస్, మా ఈ క్రేజీ క్వశ్చన్స్తో మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్. మీకు తెలుసు కదా మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామని. సో మీరు మాకు ఎంతగానో సపోర్ట్ చేయాలి, మీ సపోర్ట్ మాకు చాలా ఎంతో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మాలాంటి క్రేజీ కపుల్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వెయిట్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ.